నేను కోరేది ఏంటంటే ఇప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి కూడా మాట్లాడతారు. ఈవీఎంల ట్యాంపరింగ్లో 2014లో ఈవీఎం ట్యాంపరింగ్ అని నినాదించని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈవీఎం ట్యాంపరింగ్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నరేంద్ర మోడీ గారు మీ పక్కన లేరని చెప్పి ప్రధానిగా ఆయన తప్పు చేస్తాడని మీకు తెలుసా? ఆ రోజు ఆ రకంగా జరిగిన దానికి కారకులు మీరేనా అని నేను క్వశ్చన్ చేస్తున్నాను. ఈవీఎంల ట్యాంపరింగు, ఈవీప్యాట్లు ఇక్కడ నొక్కితే అక్కడ పోయి పడిన తర్వాత చూసుకునే సిస్టము ఉంది. ఈ లేటెస్ట్గా జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్ అయితేమి, ఛత్తీస్గఢ్ అయితేమి, రాజస్థాన్ అయితేమి కాంగ్రెస్ విజయం సాధించింది నిజం కాదా? ఈవీఎంలను వాడుకునే వ్యక్తులైతే రాజ్యాంగ వ్యవస్థలో ఈవీఎంలు వాడుకొని ఉంటే ఆ 3 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కంచుకోటగా గతంలో కొన్ని దశాబ్దాల కాలం నుంచి బీజేపీ రాజ్యం వెళ్తుంటే బీజేపీ పరిపాలన అక్కడ లేకుండా ఉంటే మీరు ఈవీఎంల మీద ఒక పరిణతి చెందిన రాజకీయ నాయకులుగా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడితే వినేదానికి ప్రజలు ఏమన్నా ఎర్రివాళ్ళు అనుకుంటున్నారా? మీకు అవసరం ఉన్నప్పుడు ఈవీఎంలు తప్పు చేస్తున్నాయి, మీకు అవసరం లేనప్పుడు ఈవీఎంలు ఇట్లా ఉన్నాయి అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? చంద్రబాబు నాయుడు గారు మీరు 40 సంవత్సరాలు రాజకీయ చరిత్రలో ఉన్నారు కాబట్టి ఇలాంటి సంకేతాలు ఇలాంటివి ప్రజలకు ఇవ్వకూడదని, ఇస్తే అది మంచి సంస్కృతి భావం కాదని నేను కోరుతున్నాను. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.